పేచకాలం భజకాలం గజకర్ణం గోకర్ణం శంకరా. షాపులన్నీ మూసేసున్నాయి. ఒక్కసారిగా అందరూ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? షాపులన్నీ మూసున్నాయి. అందరు ఎక్కడ పోయినట్టు? నిన్న వాళ్ళు ఎవరో వచ్చి షాపులన్నీ ఖాళీ చేయకపోతే చంపేస్తామని బెదిరించారు సామె. అందుకని వీళ్ళందరూ కలిసి ఓ పెద్ద ఆయన దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళారు. ఎవరికి కష్టం వచ్చినా రాయి కోసమో రప్ప కోసమో నా దగ్గర రావాలి కానీ ఇంకెవరి దగ్గరకు ఓడింది? ఎవడాడు? నక్సలైట్. నక్సలైట్? కత్తుల ప్రసాద్ అని మాజీ నక్సలైట్ సామె. మాజీ నక్సలైట్లు అంత మంచోళ్ళు కాదు సామె. వీళ్ళందరూ వీళ్ళకి రాళ్ళు వాళ్ళ చెవుల్లో పూలు పెట్టి హ్యాపీగా బతికేస్తున్నారు. వీడెవడో నాకే మంచి గుండ్రాయి ఫైండ్ క్వాలిటీ పాలిష్డ్ గ్రానైట్ స్టోన్ పెట్టాలనుకుంటున్నాను. అవేచకాలం. ఇది 100 రూపాయలండి. ఖాళీ చేయకపోతే సత్తారని ముందే చెప్పాను కదరా. కొట్టేస్తా నిన్ను. నువ్వు చెప్పినా కూడా వీళ్ళందరూ నిన్ను ఎంట్రీగా ముక్కులా చూస్తున్నారంటే నీకు ఇంకా మ్యాటర్ అర్థం అవ్వలేదా? నువ్వు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళలేదు అనుకో, నీ పని అప్పడమే. కత్తుల ప్రసాద్ అని మాజీ నక్సలైట్ సార్. ఏంటి చూసుకోనా రే ఏసేయండిరా. ఓకే 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 చూడండి, పక్కనే ఉన్న గవర్నమెంట్ భూముల్లో పట్టాలు ఇచ్చి షెల్టర్లు కట్టిస్తామని సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. అది నమ్మి వీళ్ళు ఖాళీ చేసిన తర్వాత మీరు కట్టించకపోతే? కరెక్ట్ గా మాట్లాడేవన్నా. కట్టించివ్వండి, వీళ్ళందరూ ఖాళీ చేస్తారు. మేము కట్టించాక ఖాళీ చేయకపోతే? మీరు కట్టించిన తర్వాత వీళ్ళందరూ ఖాళీ చేస్తారని 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాయిచ్చే పూచి నాది. అది చెప్పాల్సింది నువ్వు కాదు, ఈ జనాలు. అంతే కదా, బాండ్ పేపర్స్ రెడీ. లాయర్ సార్. భవేచకాలం భజకాలం గజకర్ణం గోకర్ణం శంకరాభరణం. శంకరాభరణం అంటే ఎరుకే కదయ్యా, 100 రోజుల బొమ్మ. అయ్యగారి జాతక చక్రం చూసుకున్నట్టయితే బొమ్మ ఉల్టా ఫోకస్, బొమ్మ నిండా బొక్కలే. ఏంద్రా నీ సోది? సత్యం దొరా. నీ పేరా? లేలే, నేను చెప్పేది దొరా. నా చేతిలో నువ్వు చచ్చుడు నిజం. గదే నేను చెప్పేది. మహానంది పవన్ నాకు బాగా తెలుసు, నువ్వేం టెన్షన్ పడకు. కొండదేవర మీద ఆనా పావురాల గుట్ట. ఏందిరా నీ రంగురాల మహిమ? ముందే చెప్పిన దొరా, బొమ్మకు బొక్కలు పడతాయి.
ఎవడనుకున్నావరా నన్ను? నేను మాజీ అన్నని. అదేరా ప్రాబ్లం. నువ్వు మాజీ అన్నవి, నేను ప్రెసెంట్ అన్నని. అన్ననిరా.